అందరికీ జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అనువనువు ప్రతి విషయాన్ని మేము ముందరికి తీసుకురాబోతా ఉన్నా. మనకు 3 వార్తా పత్రికల్లో మెయిన్ సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 3 వార్తాపత్రికల్లో ఏమొచ్చింది, అసలు ఏం జరుగుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తూ ఉంది, అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎత్తి చూపుతా ఉన్నాడనే విషయాన్ని తెలుసుకుందాం. ప్లీజ్ ప్లజరాలా, మన వీడియోలు చాలా తక్కువ మంది చూస్తున్నారు. ఎందుకంటే ఇట్లా వీడియోలకు కనుక వ్యూస్ రాకపోతే మనం ఇంత కష్టపడి లాభం ఉండదు. త్వరలోనే ఈ వీడియోలు స్టాప్ చేయడం కూడా జరుగుద్ది. మీరు దయచేసి వీడియోలకు వ్యూస్ పెంచాలంటే కొంతమందికి షేర్ అన్న చేయాలి. ఏ గ్రూప్లో షేర్ చేయండి, లేకపోతే వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి మనకు రాష్ట్రానికి సంబంధించి పేపర్ను తీసుకొని, అది కూడా ఒక 2-3 వార్తాపత్రికలు తీసుకొని షూటింగ్ చేసి దాన్ని అంతా చేసి కష్టపడడం, వ్యూస్ రాకపోవడం అంటే ఎవరికైనా చాలా బాధ ఉంటుంది. నా బాధను మీరు అర్థం చేసుకుంటారా అనుకుంటున్నా. సరే చూద్దాం. ఈరోజు ఇగో సత్యమేవ జయతే సాక్షి బుధవారం నాడు 10వ తేదీ సెప్టెంబర్. ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సర్కారు దగాకోరు విధానాలపైన అన్నదాత కన్నెర్రా. మొత్తం ఇక్కడ జగనన్న యొక్క పార్టీ శ్రేణులు అయితే కనబడతా ఉన్నారు. ఎక్కడ చూడు న్యాయం కావాలి, యూరియా కావాలి, యూరియా కావాలి, రైతన్న యూరియా కావాలి, చంద్రన్నకు బెల్ట్ షాపులు కావాలి. రైతుకు యూరియా కావాలంటే చంద్రన్నకు బెల్ట్ షాపులు కావాలట. కొత్త ఉపరాష్ట్రపతికి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి విజయము. సుదర్శన్ రెడ్డి పైన ఘన విజయం. ఖచ్చితంగా అది జరిగేది కాబట్టి జరిగింది. ఇంకా చూసుకుంటే నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం. అమరావతి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులు జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఆయన మీడియాతో మాట్లాడతారు. 11 గంటలకు అందరూ వేచి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. అలాగే ఇగో బాబు బూటకపు బీమా 25 లక్షల కవరేజీ, వాళ్ళకి 2.50 లక్షలకే బీమా. ఆరోగ్యశ్రీ బీమా మార్చే క్రమంలోనే భారీగా ప్రోద్రైన్లకు కోత. ఆరోగ్యశ్రీ ఉన్నది 3257 అయితే ప్రోద్రైన్లో 700కు పైగా కనుమరుగు. ఇక్కడ ఎకరము 100 పక్కా దందా. 2వ విడతలో ప్రభుత్వం వైద్య కళాశాలలు, ప్రైవేటు దారాదత్తం వైద్య శాఖ ఉత్తర్వులు. 66 ఏళ్ల పాటు ఎకరం 100 చొప్పున లీజుకిచ్చేందుకు గ్రీన్ సిగ్నల్. 100 కోట్ల విలువ చేసే కాలేజీలు ప్రైవేటుకు ఇచ్చేసినాడంటూ మన జగనన్న మాట్లాడుతున్నటువంటి విషయం. ఆగ్రహ జాలల్లో హిమాలయ రాజ్యం, నేపాల్ ఆందోళన మరో ఉగ్ర రూపము. 2వ రోజు రెచ్చిపోయిన యువత, పార్లమెంటుకు నిప్పుపెట్టి డైరెక్ట్ పార్లమెంట్ కాలిపోతా ఉన్నది. ప్రజలారా ఒకసారి చూడరు మీరు. డైరెక్ట్ విజువల్స్ ఏంది అంటే ఇది పార్లమెంట్, కఠమండులో ఉన్నటువంటి పార్లమెంటు మంటల్లో. నేపాల్ పార్లమెంటు భవనము కఠమండు ఏదైతే మనకు రాజధాని, మన ఢిల్లీ, మన భారతదేశంలో ఢిల్లీ ఎలాగో కఠమంటే నేపాల్లో కఠమండు ఇదంతా సిటీ. ఇది పార్లమెంటు సమావేశం. అక్కడ కూడా నిప్పు పెట్టేసిరు, కాలిపోతా ఉంది పార్లమెంటు. నేపాల్ ఆందోళనకారులు మరో ఉగ్ర రూపం. 2వ రోజు రెచ్చిపోయిన యువత, పార్లమెంటుకు నిప్పులు పెట్టి ఆంధ్ర ఆందోళనకారులు. నైతిక బాధ్యత, పదవి త్యాగం చేసినటువంటి ప్రధాని కేబీ శర్మ ఓలీ. మంటల్లో కాలిపోయినటువంటి మాజీ ప్రధాని కనాల్ సతీమణి, పాపం ఆమె కూడా కాలిపోయింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందడం కూడా జరిగింది. సాక్షి పైన కక్ష సాధింపు. అక్రమ కేసుల్లో సాక్షి ఎడిటర్కు నోటీసులు. నిన్నటిదాకా సాక్షి కార్యాలయ పైన టీడీపీ నేతలు, పోలీసులు దాడులు. ఇప్పుడు ఎడిటర్ ధనంజయ్ రెడ్డి పైన తాజాగా పలు సెక్షన్ల కింద అక్రమ కేసులు నమోదు చేసిన కూటమి సర్కారు. కూటమి సర్కార్ ఎందుకు మరి సాక్షి మీదనే ఎందుకు చేసినది అని
సాక్షి కరెక్ట్గా రాయకనా, లేకపోతే సాక్షి బట్టి ప్రభుత్వానికి ప్రాబ్లం జరుగుతూ ఉందా, ప్రశ్నించడం లేకపోతే తప్ప. ప్రెస్ కార్పొరేషన్ ఒక నేత మాట్లాడినటువంటి అంశాలపైన వార్తగా పరామర్శించడం పైన కేసు, డిఎస్సీల పదోన్నతుల్లో లంచాల వ్యవహారం పైన కథనం రాసినందుకు మరో అక్రమ కేసు, ఎమర్జెన్సీ మించిన అరాచకం దేశంలోనే తొలిసారిగా చూస్తున్నాం, పాత్రికేయ సంఘాలు చంద్రబాబు సర్కారు ప్రజాసామాఖ్యత చర్యలు, మీడియా పైన అణచివేత విధానాలను ఖండించిన పాత్రికేయ సంఘాలు, సీనియర్ జర్నలిస్టులు అభ్యంతరాలుంటే విమర్శన కోరాలనే అక్రమ కేసుల బనాయించడం ఏమిటని విమర్శ. జర్నలిస్టు సంఘాలు కూడా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఉన్నాయట. చూసాం కదా, ఇక్కడ రైతులు అనుకుంటున్నాం మనం, ఇక్కడ అన్నదాతలను ఉన్నారా లేకపోతే మొత్తము వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పాలి. సర్కారు దగాకోరు విధానాలపైన ఇక్కడ అన్నదాత కన్నెర్ర. వైఎస్ఆర్సీపీ అన్నదాత పోర్లు అడ్డుకోవడానికి పోలీసులు ఉసగొల్పిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు గృహ నిర్బంధనం కేసు పేరుతో రైతులను అడ్డుకుని బెదిరించిన భయపెట్టినటువంటి పోలీసులు. మరి దీంట్లో ఈ రకంగా ఉంది సాక్షిలో, ఆంధ్రజ్యోతిలో, ఆంధ్రప్రభలో ఏ రకంగా ఉందో ఒకసారి చూద్దాం. ప్రజలారా, ఆంధ్రజ్యోతి చూసుకుంటే సూపర్ 6 సూపర్ హిట్. దీని గురించి మనకు ఈరోజు కావచ్చు అనుకుంటా. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ సూపర్ 6 పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తూ ఇప్పటి వరకు 1,00,000 కోట్లకు పైగా సంక్షేమాన్ని, అభివృద్ధి ప్రజలకు అందించిన సందర్భంగా ఎన్డీఏ కూటమి పార్టీ తొలి ఉమ్మడి సభ, అంటే 3 పార్టీలు కలిపి సభ పెట్టబోతా ఉన్నారు. దీన్నే రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సహాయం, ప్రతి ఇంట్లో తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది ఉంటే చదువుతుంటే అంతమందికి 15,000. ఇది గ్యాస్ సిలిండర్, ఏడాదికి ఉచిత 3 వంట గ్యాస్ సిలిండర్లు. అన్నదాత క్యాంటీన్, రాష్ట్ర వ్యాప్తంగా 204 క్యాంటీన్లు, ₹5 టోకెన్ భోజనం. ఎన్టీఆర్ భరోసా 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్లు. శ్రీశక్తి, ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. యువతకు 8 లక్షల ఉద్యోగాలు ఒప్పందాలు, మెగా డిఎస్సి పోస్టులు భర్తీ. మనకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి 6 పథకాల్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ పథకం ఇంటింటా చేరింది అనేది మీరు కింద కామెంట్ చేయాలి ఖచ్చితంగా. ఇక వీళ్ళందరూ పాల్గొనబోతా ఉన్నటువంటి దేవాదేవతలు. మరి ఇక్కడ నేను అడుగుతా ఉన్నా, ఎన్డీఏ కూటమి పాలనలో మంత్రివర్గానికి, అభివృద్ధికి, ప్రతి ఇంటికి సంక్షేమ, ఇక్కడ మొత్తానికి సంబంధించి మీరు ఒకసారి చూడరు సోదరా, మొత్తం టీడీపీ వాళ్ళే. నేను మొన్న నుంచి కోరుతా ఉన్నటువంటిది పవన్ కళ్యాణ్ గారిని, ఇదే సంబంధించినటువంటి నీకు జన సైనిక ఎమ్మెల్యేలకు మీ అందరికీ జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాన్ని గుర్తించు పవన్ కళ్యాణ్ అని చెప్తా ఉన్నా. నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంతో దేశం, అంటే పాకిస్తాన్ కంటే ఎక్కువ దేశం జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో వేలాది మంది ప్రాణాలు తీసి 1,000 కోట్లు దోసుకొని ఎక్కడ పెట్టినామో మనం చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు కూడా రాజకీయ చదరంగమాడే హీనుడు. కాబట్టి పవన్ కళ్యాణ్ నలిగిపోతా ఉన్నాడని నేను చాలాసార్లు మొత్తుకున్నా. అయినా కూడా పవన్ కళ్యాణ్ మరి ఎప్పుడు బయటకు వస్తాడో, అసలు ఎప్పుడు నిజాన్ని తెలుసుకుంటాడో అనేది వేడి చేస్తూ ఉన్నటువంటి నా యొక్క ఆలోచన. వేడి చేస్తూ ఉన్నా ఇంకా పవన్ కళ్యాణ్ గురించి అయితే. నేడే సూపర్ 6 సూపర్ హిట్ జయబేరి. దీని గురించి మనం చూసినాము. ఎన్నికల హామీలకి బహిరంగంగా ఒక భారీ సభను ఏర్పాటు చేసినారు. ఇక్కడ చూసుకుంటే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా చూసినాం దీన్ని. అధికారం, డబ్బు విషం, మద్యము స్కామ్ను కళ్ళకు కడుతున్నటువంటి లగా చిత్రాలు 3 భాగాలుగా చిత్రీకరించి
ఔచిత్ర హుక్కులు, అధికారం కోసం మద్యం పైన జగన్ ఫేక్ హామీలు, విషంతో సమానమైనటువంటి నాసికరం మద్యం విక్రమ్, జగన్ వీడియో క్లిప్పులు, బాధితులకు కథనాలు, సామాజిక మధ్యలోనే అందుబాటులోకి, లిక్కర్ నిందులు రిమాండ్కు పొడిగింపు. ఇది అసలు చరిత్ర. అంటే చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం మద్య స్కామ్ లిక్కరు 3,500 కోట్లకు పైచిలుకు అవినీతి జరిగిందట దీంట్లో. ఈడ ఇంకోటి, ఈయననేమో మద్యం కేసులో ఈ రకంగా నువ్వు దోసుకున్నావని చెప్తా ఉంటే రైతులు లేని వైసీపీ పోరు, జగన్ పిలుపు పట్టించుకొని అన్నదాతలు, ఆర్డీఓ ఆఫీసుల వద్ద నిర్వహణ సంబంధించినటువంటి కరువు, ఇప్పటికే పరిమితి అయిన వైసీపీ అధ్యక్షుడు ఇంటికే పరిమితి అయిన వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి వెళ్తలే. ఇంకా మన అనిపించినటువంటి పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రమే రోడ్డు మీదకి వచ్చినారు, అన్నదాతలు రాలేదని ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది.